సో జగన్మోహన్ రెడ్డి పాలనకు సంబంధించి సాచ్యురేషన్ స్థాయిలో సాటిస్ఫాక్షన్ ఉంది అని మీరు చెప్తున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు బయలుదేరి ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పైన అవినాష్ రెడ్డి గారి పైన చాలా పెద్ద ఎత్తున అలిగేషన్స్ చేస్తూ వస్తున్నారు. అవి మీకు డ్యామేజ్ కాదా? మీ ఓట్ బ్యాంక్ చీల్చడం అవదా? ఏమని చేస్తున్నారు? అవినాష్ రెడ్డి గారు హత్య చేయించారు వివేకానంద రెడ్డి గారిని అని. అది నేను ప్రారంభ దశ నుంచి నేను నిర్విధంగా విమర్శిస్తానా. ఏమని? ఆయన మీద ఉండే ఆరోపణ కూడా హత్య చేసినాడని కాదన్నా. అవినాష్ రెడ్డి హత్య చేసినాడని కాదు. హత్య జరిగిన తర్వాత ఆ హత్యకు సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేసినాడని ఆయన మీద కేసు. కేసు వదిలేయండి, వాళ్ళ సిస్టర్స్ మాట్లాడుతుంది హత్య చేసినోడికి సీట్ ఇస్తారా, అదే హత్య చేసినోడికి ఓటేస్తారా? నేను చెప్పేది అది. హత్య చేసినాడని ఆయన మీద ఎఫ్ఐఆర్లో లేదు. హత్య చేసిన వాళ్ళు వేరే, హత్య చేసిన వాళ్ళను సమర్థించినావు నీవు, వారిని సాక్ష్యాలను తారుమారు చేసేదానికి అవినాష్ ఉపయోగపడినాడని చెప్పి ఆయన మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినది. నేను వాదిస్తాండేది ఏంటంటే, అవినాష్ అనే సౌమ్యుడు, అవినాష్ అనే మంచివాడు వాళ్ళ చిన్నాయన యొక్క హత్యలో నేరుగా కానీ పరోక్షంగా కానీ సాక్ష్యాలను ధ్వంసం చేసే విషయంలో కానీ భాగస్థుడై ఉంటే నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా, ఉండను, శాశ్వతంగా నిష్క్రమిస్తా. అతను ఆ పని చేసినాడు అంటే. అతను చేయలేదని నమ్మినా కాబట్టి నేను వాదిస్తాను. అంటే చేయలేడని ఎట్లా నువ్వు చెప్పగలుగుతావు అంటే దానికి 3 రకాలు ఉన్నాయి. ఒకటి ఆత్మసాక్షి, ఒకటి న్యాయస్థానంలో జడ్జి గారు ఇచ్చే తీర్పు, మరొకటి క్షేత్రస్థాయిలో ప్రజలు ఇచ్చే తీర్పు. ఇప్పుడు ఎంపీగా అవినాష్ రెడ్డి పోటీ చేసినాడు, విమర్శించే షర్మిలమ్మ పోటీ చేసింది, మీరు చెప్తున్నారు. ఇప్పుడు ప్రజలు గన అవినాష్ హత్య చేసినాడని భావిస్తే అవినాష్కి ఓటు వేయకూడదు. అవినాష్ ఓడిపోయినాడు అనుకో, నేను నమ్ముతా. ఏమని? ప్రజలు నమ్మినారు. ఏమని? అవినాష్ హత్య చేసినాడని ప్రజలు విశ్వసించినారు కాబట్టి ఓటు వేయలేదు. ఒకవేళ అవినాష్ గెలిచినాడు, ప్రజలు విశ్వసించలే మీ మాటలు, అవినాష్ హత్య చేయలేదని నమ్మినాడు కాబట్టి ప్రజలు ఓటేసినారు అనుకుంటారు. ఇది ఒకటి. రెండవది, కోర్టులో జడ్జి గారు ఇచ్చే తీర్పు, సాక్ష్యాలను ఆధారాలు చేసుకొని తీర్పు ఇస్తారు. ఆ తీర్పు వరకు మీరు వెయిట్ చేసి న్యాయస్థానంలో ఆయన తీర్పు ఇచ్చినాడు అనుకో, నేను రాజకీయానికి నిష్క్రమిస్తా. నేను, నాతో పాటు జగన్ తప్ప మిగతా ఎమ్మెల్యేలు అందరం కూడా మూకుమ్మడి రాజీనామా చేస్తామని చెప్పినాం ఎమ్మెల్యే పదవులకు. జిల్లా అంతా జగన్ తప్ప. ఎందుకంటే జగన్ ఒకని నేను బాస్, ఆయన అడగలేను కదా, లీడర్. మా 9 మంది, నా 8 మంది అయితే మా సహచర మిత్రులే కాబట్టి వాళ్ళని అడిగినా అందరూ ఒకే మాటే, 9 మంది రాజీనామా చేస్తామని చెప్పినాం కోర్టు తీర్పు ఇస్తే. అంతరాత్మ సాక్షి, ఇది ఎవరి అంతరాత్మ వాళ్ళు తెలుస్తుంది. ఈ 3 దానిలలో ఏదో ఒకటి నమ్మాలి కదా. షర్మిలమ్మనే నమ్మమను, తెలుగుదేశంలో నమ్మమను, ఏదానికే నమ్మమను, వెయిట్ చేయమను. జూన్ 4వ తారీఖు వరకు వెయిట్ చేస్తావా? వెయిట్ చేస్తా. కోర్టు తీర్పు వచ్చేందుకు వెయిట్ చేస్తావా? వెయిట్ చేస్తా. వాళ్ళ సొంత చెల్లెళ్ళు నమ్మలేకపోతుంటే మీ అంతరాత్మ సాక్షి కానీ మీరు ఎలా చెప్తారు? వాళ్ళు ఎందుకు నమ్మాలన్నా సొంత చెల్లెళ్ళు మాట? షర్మిలమ్మ ఏం మాట్లాడింది అవినాష్ హత్య విషయంలో? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు మీద మాట్లాడింది. సునీతమ్మ ఏం మాట్లాడింది? చంద్రబాబు నాయుడు మాట్లాడింది. ఆదినాటిని మాట్లాడినారు. వాళ్ళన్న వెనకేసుకొని వచ్చి మాట్లాడినారు. ఒకప్పుడేమో అన్న వెనకేసుకొని వచ్చి మాట్లాడతావు, మళ్ళీ మీ కుటుంబ కలహాలు వచ్చినప్పుడు, మీకు అంతర్గత కలహాలు వచ్చినప్పుడు అన్నను దోషం చేసి మాట్లాడతావు. అంటే 2 నాలుకల ధోరణి మీరు అవలంబిస్తా అంటే, సిద్ధాంత బలం లేకుండా అవకాశవాద రాజకీయాలు మీరు చేస్తా అంటే, మేము అమాయకులమా? చెవులో పూలు పెట్టుకునేమా కడపోళ్ళం ఏమన్నా? నువ్వు తెలంగాణకు పోయి, రాష్ట్రం పోయి, ఆడపోయి పార్టీ పెడతావు. తెలంగాణ రాష్ట్రంలో పుట్టినానంటావు, అక్కడ పెరిగినానంటావు, పెళ్లి చేసుకునే అంటావు, పిల్లలు కన్నే అంటావు, ఇక్కడే సస్తానంటావు. పాడేరు మట్టి కోసమే బతికినా అని పాడేరు మట్టిని ముద్దు పెట్టుకుంటేవి. తెల్లవారేతలకి 1 నెల క్యాలెండర్ పేజీ చినిపే లోపల ఢిల్లీకి పోయి పార్టీ మారిస్తేవి. 1 రోజు మారే లోపల రాష్ట్రం మారిస్తేవి. 1 గంట మారే లోపల సిద్ధాంతం మారిస్తేవి. అంటే సిద్ధాంతం మారుస్తావు, రాష్ట్రం మారుస్తావు, జెండా మారుస్తావు, మాట మారుస్తావు. ఇప్పుడు వచ్చి కడప బిడ్డ అని చెప్పి నువ్వు మాట్లాడితే, రాజశేఖర బిడ్డ అని చెప్పి మాట్లాడితే మేమంత తిక్కువల్లమా ఉండడానికి? నువ్వు కడపకు వచ్చింది కడపల కోసం కాదు, ఢిల్లీ సోనియమ్మ కోసం వచ్చినావు, జగనన్న మీద కోపంతో వచ్చినావు, నీ వ్యక్తిగత కక్ష తీర్చుకోనికి వచ్చినావు. కాబట్టి ఇక్కడ నీ పప్పులు ఉడకవు, నీకు డిపాజిట్ కూడా రాదు. నీ ద్వంద్వ నీతి మాటలు ఇక్కడ ఎవరు నమ్మరు. ముందు నువ్వు సమాధానం చెప్పాలా. కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా ఓటేస్తారని చెప్పి షర్మిలమ్మ చెప్పింది. ఎఫ్ఐఆర్లో రాజశేఖర్ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనా అని చెప్పింది. అన్నను జైల్లో పెట్టి అన్యాయంగా నిర్బంధించిన వారికి ఓటేయాలనా అనింది. మరి ఈ బుద్ధి మారుతున్నావు? ఎట్లా పడితే ఎట్లా మారుతావా? నువ్వు మారుతావు తల్లి, మేము మారం. మేము ఒకటే సిద్ధాంతమే కడపోళ్ళం, ఒకటే మాట మీద ఉండాం. మనసా వాచే కర్మేనా మేము నమ్మిన సిద్ధాంతానికి లోబడే ఉంటాం. అవినాష్ అనే వ్యక్తి హత్య చేయలేదని నా అంతరాత్మ సాక్షిగా నమ్మి వాదిస్తానా. రాజకీయాలు ఎవరు చేసుంటారు అనుకుంటున్నారు? దస్తగిరి చేసినాడు. దస్తగిరికి వెనక ఎవరున్నారు? వాళ్ళ అల్లుడు ఉన్నాడంటారు. ఎవరు? వివేకానంద రెడ్డి అల్లుడు. అది మీ అంతరాత్మ నమ్ముతుందా? నా అంతరాత్మ నమ్మడంలే అంటున్నారు. ఇది అంటున్నారు, అది అంటున్నారు. మీరు చెప్పాల్సింది కోర్టు చెప్పాలి. నేను నమ్మడంలే, 2 నమ్మడంలే.
దస్తగిరి చేసినాడు, ఎర్రగంగిరెడ్డి చేసినాడు. హత్య చేసిన వాళ్ళైతే వీళ్ళే, చెప్పారు ఎర్రగంగిరెడ్డి వాళ్ళు. వాళ్ళే చేసినారు. వాళ్ళ వెనకల ఎవరు చేయించినారు అనేది తేల్చాల్సినది ఉమ్. పోలీసులు, న్యాయస్థానం. ఉమ్. న్యాయస్థానం ఏది చెప్తే అది నమ్ముతాను నేను. ఓకే ఓకే రైట్ సార్. ఫైనల్గా కంక్లూడ్ చేస్తూ రాచమల్లు ప్రసాద్ రెడ్డికి ఓటు ఎందుకు వేయాలి, వరదరాజుల రెడ్డికి ఓటు ఎందుకు వేయకూడదు? మా రాజకీయ జీవితంలో వరదరాజిరెడ్డి గారిని, నన్ను ఇద్దరిని గమనించండి ప్రజలారా. ఆయన వయసు 85 సంవత్సరాలు, నా వయసు 57 సంవత్సరాలు. 85 సంవత్సరాల వయసులో ఉండే ఆ పెద్ద మనిషి రాజకీయాలకు అర్హుడా, ప్రజాసేవ చేయడానికి అర్హత ఉందా లేదనేది ఒకటి ఆలోచించండి. 2, సుదీర్ఘమైన 50 సంవత్సరాల ఆయన రాజకీయ జీవితంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినాడా, అభివృద్ధి నిరోధకుడుగా మచ్చ ఉందా? రాజశేఖర రెడ్డి గారు నిధులు ఇస్తే కూడా ఖర్చు చేయకుండా వెనక్కి పంపించినటువంటి చెడ్డ పేరు ఆయనకుందా లేదా, ఇది గమనించండి. 2014-19 చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆయన ఇన్ఛార్జిగా ఇక్కడ కొనసాగినాడు. కనీసం ఒక్క స్కూలుకు బాత్రూమ్ కట్టించిన, ఒక్క ఆడమనిషికి అక్కకు ఇండ్లు కట్టించిన, ఒక్క స్కూలుకు బాత్రూమ్, ఒక్క ఇంటికి కట్టించిన, ఒక్క గ్లాసు నీళ్లు ఈ ఊరికి ఇచ్చిన, మరీ అభివృద్ధి కార్యక్రమం చేసిన, ₹1 కోటి 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ హయాములో ఆయన ఇన్ఛార్జిగా కొనసాగిన సందర్భంలో ఈ నియోజకవర్గాన్ని ₹1 కోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉన్నా కూడా ఆయన ఓటు అడిగే అర్హత ఉంది. ₹1 కోటి కూడా ఆయన చేయలే. అంటే అభివృద్ధి చేయకపోయా, మిమ్మల్ని వ్యక్తిగతంగా మానవతా హృదయంతో సహాయపడలేకపోయా, కనీసం 19 నుంచి 23 వరకు మీకు కరోనా వచ్చిన కాలంలో దగ్గర కూడా ఉండకపోయా, మరి భౌతికంగా దగ్గర లేడు, అభివృద్ధికి దగ్గరగా లేడు, హ్యూమానిటీగా దగ్గరగా లేడు. కేవలం పదవీ వ్యామోహంతో వచ్చి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ వచ్చి నాకు ఓటు వేయి అంటే ఏ విధంగా ఆయనకు ఓటు వేయాలనేది నా ప్రశ్న. నా గురించి 96లో రాజకీయాల్లోకి వచ్చిన ఈనాటి వరకు ఈ ప్రొద్దుటూరు వదిలి పక్కకు పోలే. ప్రొద్దుటూరు వదిలి పక్కకు పోలే. ఈ గ్రామ పొలిమేరలో ఉండే గ్రామ దేవత అయినా ఎప్పుడైనా విశ్రాంతి తీసుకుంటుందేమో కానీ రాచమల్లు మాత్రం ఈ ప్రొద్దుటూరు పొలిమేర దాటి కూడా పోడు. పొద్దున పోతే మళ్ళీ రాత్రికి రావాల్సిందే. రాచమల్లు జీవితం, రాచమల్లు శ్వాస, రాచమల్లు ఊపిరి అన్నీ ప్రొద్దుటూరే. ఈ ప్రజలతోనే మమైకమైన, పేదరికంతోనే పెరిగిన, పేదరికం ప్రజలతోనే నేను ఉండా. నా దగ్గరుండే ప్రతి రూపాయిని వీళ్ళ కోసం ఖర్చు చేసే ప్రయత్నమే చేసిన. ఒక్కసారి అవకాశం ఇచ్చినారు 19లో అధికారాన్ని. 2 సంవత్సరాలు కరోనా పోయింది. ఆ 2 సంవత్సరాల కరోనా కాలంలో నేనే క్వారంటైన్ సెంటర్లు పెట్టింది, నేనే ఆక్సిజన్ ఇప్పించింది, నేనే మందులు ఇప్పించింది, నేనే కూరగాయలు వంచింది, నేనే డబ్బులు వంచింది, నేనే స్ప్రే చేసినది, అన్ని చేసింది నేనే. నా నెత్తి మీదికి తెచ్చుకునేది కూడా కరోనా నేనే. మృత్యు వాకిట్లేకపోయి వెనక్కి వచ్చినామన్న సత్యం కూడా ప్రజలకు తెలుసు. అప్పుడు వరదరాజిరెడ్డి ఇంటికి పరిమితం. అవకాశం ఇచ్చిన ఈ 3 సంవత్సరాల కాలంలో కొన్ని వందల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసిన, 150 కోట్ల రూపాయలతో తాగునీళ్ళు ఇచ్చిన, 5 కోట్ల రూపాయలతో పార్కు తయారు చేయించిన, 5 కోట్లతో బస్టాండ్ తయారు చేసిన, 53 కోట్ల రూపాయలతో మార్కెట్ కడతా ఉన్నా, 52 కోట్లతో రామేశ్వరం పెన్నారివర్లు బ్రిడ్జి కడతా ఉన్నా, 65 కోట్లతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కడతా ఉన్నా, 160 కోట్లతో పైపు లేని కొత్త పైపులు వేస్తూ ఉన్నా నీళ్ళయి, 160 కోట్లతో కాలువల ఆధునీకరణ చేస్తూ ఉన్నా, రామేశ్వరం పెన్నారివర్లు బోర్లు వేసి చాలామంది గ్రామీణ ప్రాంతాలకు ఉప్పు నీరు లేకుండా త్రాగునీరు అందించగలిగిన, 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నా, 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టినా, 83 చోట్ల సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలు కట్టినా, 200 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేయగలిగిన. ఇంకా ఇట్లా చెబుతా పోతే ఇన్ని ఉన్నాయన్న అభివృద్ధి కార్యక్రమాలు. 4,000 కోట్ల రూపాయల సంక్షేమాన్ని, అభివృద్ధిని ఈ ఊరికి ఈ 5 సంవత్సరాల కాలంలో తీసుకొచ్చిన. 4,000 crores. నేను చెప్పేది అబద్ధమైతే నాకు ఓటు వేయొద్దు, నేను చెప్పేది నిజమైతే ఓటు వేయమని ప్రజలను కోరుతా ఉన్నా. నా మానవత్వం మీకు ఉపయోగపడినా, నా నాయకత్వం మీకు ఉపయోగపడినా, నా జెండా మీకు ఉపయోగపడినా, నా జెండా సంక్షేమ పథకాలతో పేదవారికి ఆర్థిక భరోసాని ఇచ్చి ఉంటే 1,700 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఈ ఊరి ప్రజలకు 1,700 కోట్ల రూపాయలు నగదులెక్కి ఇచ్చింది. 1,300 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. 1,000 కోట్ల రూపాయలు ఇంటికి వెచ్చిస్తూ ఉన్నాం. కలిపితే 4,000 కోట్ల రూపాయలు. నా సొంత ధనం 10ల సంఖ్యలో కోట్ల రూపాయలు పెళ్లిళ్లకు, పేరంటాలకు, మరణాలకు, ఆకలికి, విద్యకు, ఒకటేమిటి దైనందిన జీవితంలో పేదరికతో ఉండే ప్రతి కష్టానికి నేను ఉపయోగపడిన మాట వాస్తవం. నేను చెప్పే ప్రతి మాట నిజమైతే నా గౌరవాన్ని కాపాడవని ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేను మాట్లాడింది సత్యమైతే, మీ బిడ్డ మాట్లాడింది నిజమైతే మీ బిడ్డ గౌరవాన్ని ఈ ఎన్నికల్లో కాపాడండి. మీ బిడ్డ అబద్ధం చెప్పింటే తిరస్కరించండి. ఓకే ఓకే ఇది లాస్ట్ టైమా కంటెస్ట్ చేయడం మీరు? బహుశా ఇదే లాస్ట్. ఎందుకంటే యువకులకు
అవకాశం ఇవ్వాలనే కోరిక నాలో బలంగా ఉంది. రాజశేఖర రెడ్డి గారి లాగా 60 సంవత్సరాలకు రిటైర్ కావాలి. రిటైర్డ్ కావాలా, వ్యక్తిగతమైన జీవితాన్ని భార్యతోనూ పిల్లలతోనూ మనవళ్ళు మనవరాలతోనూ స్నేహితులతోనూ సన్నిహితులతోనూ స్వేచ్ఛగా బతకాలా, కొద్దిగా ధార్మిక ఆలోచనలతో శివక్షేత్రాలు సందర్శించాలనే కోరిక దండిగా ఉంది. ఈ భారతదేశంలో ఉండే శివక్షేత్రాలన్నిటినీ సందర్శించి మరణించాల అనే కోరిక ఉంది. కాబట్టి అటువంటి వైపు ఒకటి, సంతోషంగా ఉండడం ఒకటి, యువకులకు అవకాశం ఇవ్వాలనేది ఒకటి, కాబట్టి విరమించాలనే సంకల్పంతోనే ఉండాలన్నా.